ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ప్రస్తుతం నేను యశోద ఆసుపత్రి దగ్గర ఉన్నాను. యశోద ఆసుపత్రిలోనే నర్సంపేట మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ది సుదర్శన్ రెడ్డికి చికిత్స కొనసాగుతోంది. అత్యంత విషమంగా పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి ఉంది. వైద్యులు శాయశక్తులా కృషి చేస్తూ ఉన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డిని బతికించడానికి చేయాల్సినటువంటి అన్ని ప్రయత్నాలు కూడా చాలా సీరియస్గా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో మెయిన్గా ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే వైద్యులు లేటెస్ట్గా ఇచ్చినటువంటి ఆ హెల్త్ బులెటిన్లో పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించిన ఆ నాడీ వ్యవస్థ ఏదైతుందో మెదడు పనితీరు నిస్తేజంగా మారినటువంటి పరిస్థితి ఉంది. సో ఆయన స్పర్శకు కానీ ఏదన్నా శబ్దానికి కానీ ఇంకా కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి బాడీలో ఆ చలనం అనేది ఇంకా కనిపించలేదని చెప్పి వైద్యుల నుంచి సమాచారం వస్తుంది. సో అక్కడ అమెరికాలో ఉన్నటువంటి పేరు మోసినటువంటి డాక్టర్లతో కూడా నిరంతరం సంప్రదింపులు జరిపి వాళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకొని, ఎందుకంటే ఇలా సివియర్ హార్ట్ అటాక్స్ వచ్చి వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్నటువంటి పేషెంట్లకి చాలామందిని బతికించినటువంటి ట్రాక్ రికార్డు ఉన్నటువంటి అమెరికాలో నైపుణ్యం ఉన్నటువంటి సామర్థ్యం ఉన్నటువంటి డాక్టర్లతో వీడియో కాల్స్ చేసి మరీ సంప్రదింపులు జరుపుతున్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి సూచనలు కూడా ఇక్కడ ఉన్నటువంటి వైద్య బృందం పరిగణలోకి తీసుకొని చికిత్స కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. రెండు బలమైనటువంటి ఇంజెక్షన్స్ అందించారు. ఎందుకంటే ఇప్పుడు దాదాపు 5వ రోజు కొనసాగుతున్న ఆయనకి యశోద ఆసుపత్రిలో చికిత్స చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆయనలో కనీసం చలనం రాకపోవడంతో కొంత ఆందోళన కనిపిస్తోంది. సో అమెరికాలో ఉన్నటువంటి వైద్యులు ఇక్కడ వైద్యులు మాట్లాడుకుని ఒక టీం వర్క్గా చేస్తూ ఉన్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. అవసరమైనటువంటి టెస్టులన్నీ కూడా చేస్తూ ఉన్నారు. సో అందరూ ఒక అభిప్రాయానికి వచ్చారు. 2 బలమైనటువంటి ఇంజెక్షన్స్ కూడా ఇచ్చారు. ఎందుకంటే నిస్తేజంగా మారినటువంటి ఆ మెదడుకు సంబంధించి పనితీరు ఎంతో కొంత మార్పు తీసుకురావడం కోసం ఇంజెక్షన్స్ ఉపయోగపడతాయి. ఏదైతే నాడీ వ్యవస్థ ఉందో ఆ నాడీ వ్యవస్థను మళ్ళీ ఉత్తేజితం చేయటం కోసం అయితే ప్రయత్నాలు ఉన్నాయో అవి కూడా చేస్తూ ఉన్నారు. ఈ 2 ఇంజెక్షన్స్తో ఏమైనా మార్పు వస్తుందని చెప్పి చాలా సీరియస్గా చూస్తూ ఉన్నారు. ఆ ఇచ్చినటువంటి 2 ఇంజెక్షన్స్ దానివల్ల ఎలాంటి ఉపయోగం లేకుండా పోయిందన్నటువంటి ఆందోళన వైద్య బృందంలో కనిపిస్తుంది. ఎందుకంటే ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత కొన్ని గంటల్లోనే ఏదైనా ఒక చిన్న మార్పు వచ్చే అవకాశం ఉండేది. కానీ అలాంటి మార్పు ఏమీ కనిపించకపోవడంతో వైద్యులు కూడా కొంత ఆందోళన కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో అయితే 72 గంటల పాటు అబ్జర్వేషన్ తర్వాత న్యూరో అసెస్మెంట్ ఉంటుంది. ఎందుకంటే మెదడు పనితీరుకి సంబంధించి ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత పరీక్షలు మళ్ళీ చేసి ఏమైనా చిన్నపాటి మార్పులు ఏమైనా కనిపిస్తున్నాయా, ఏమైనా బాడీలో చలనం ఏమైనా వచ్చే అవకాశం ఉందా, కన్నురెప్పలు కదిలించే అవకాశం ఏమైనా కనిపిస్తుందా, ఏదైనా శబ్దం చేసినప్పుడు ఆ అలికిడికి ఆయన ఏమైనా కదిలే అవకాశం ఉందా, వీటన్నిటికి సంబంధించి పూర్తిగా అంటే మైక్రో లెవెల్లో కూడా అబ్జర్వేషన్ కొనసాగుతుంది. కానీ ఇంతవరకు కూడా అలాంటి చిన్నపాటి మార్పులు కూడా ఆయన శరీరంలో కనిపించకపోవడంతో కొంత వైద్యుల్లో కూడా ఆందోళన ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎప్పటికప్పుడు వైద్య బృందం కుటుంబ సభ్యులకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ప్రస్తుతం ట్రీట్మెంట్ ఏ స్థాయిలో కనిపిస్తోంది, ఎలాంటి మందు ఇంజెక్షన్స్ ఇస్తూ ఉన్నారు, పరీక్షలు ఎప్పుడు చేస్తూ ఉన్నారు, దానికి సంబంధించిన రిపోర్ట్స్ ఎప్పుడు వస్తాయి, ఇవన్నీ కూడా నిరంతరం కుటుంబ సభ్యులతో వైద్య బృందం మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. అయితే ఇంత సీరియస్ కండిషన్లోకి వెళ్ళిపోవడానికి ప్రధాన కారణం ఏమిటి అంటే, ఎప్పుడైతే ఆయన హన్మకొండలో తన నివాసంలో కార్డియాక్ అరెస్ట్కి గురయ్యారో వెంటనే స్థానికంగా ఉన్నటువంటి రోహిణి ఆసుపత్రికి తీసుకెళ్లారు. రోహిణి ఆసుపత్రికి తీసుకెళ్ళినా కానీ ఆ సిపిఆర్ చేశారు. దాదాపు ఒక 45 నిమిషాల పాటు సిపిఆర్ చేశారు. గుండె మీద ఆ సిపిఆర్ చేయటం వల్ల 9వసారికి ఆ గుండెలో చలనం కనిపించింది. సో అంటే దాదాపు 45 నుంచి గంట సేపు మెదడుకి ఆక్సిజన్ ఆగిపోయింది. గుండె ఆగిపోవటం చేత గుండెను కొట్టుకోవటం ప్రారంభించడానికి 1 గంట సమయం వరకు పట్టడం చేత ఆ గంట సేపు మెదడుకి ఆక్సిజన్ అందకపోవటం వల్ల మెదడు నిస్తేజంగా మారిపోయినటువంటి పరిస్థితి. ఆ గంట సమయంలోనే ఈ నాడీ వ్యవస్థ కూడా తీవ్ర ప్రభావానికి గురైందని చెప్తున్నారు. సో దాన్ని మళ్ళీ ఉత్తేజితం చేయడం కోసమే 2 బలమైనటువంటి సమర్థమైనటువంటి ఇంజెక్షన్స్ ఇచ్చారు. ఆ ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత కూడా పెద్దగా మార్పేమీ కనపడలా. సో డెఫినెట్గా అక్కడ ఉన్నటువంటి వైద్య బృందం చాలా నిశ్చితంగా మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. 72 గంటల న్యూరో అసెస్మెంటు ఈ పరీక్షలు వచ్చిన తర్వాత దాని ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, ఆ ఫలితాలను బట్టి నెక్స్ట్ ట్రీట్మెంట్ ఏ విధంగా చేయాలి, వీటన్నిటి మీద ఆలోచన చేస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అలాగే మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు వీళ్ళు కూడా ఎప్పటికప్పుడు వైద్యులతో మాట్లాడుతున్నారు. అవసరమైతే అమెరికాలో ఉన్నటువంటి లండన్లో ఉన్నటువంటి పేరు మోసిన డాక్టర్లను కూడా ఎవరున్నా సరే ఇక్కడికి పిలిపించండి, అవసరాన్ని బట్టి ఇక్కడికి పిలిపించండి, ప్రతి ఒక్క రూపాయి కూడా పార్టీనే భరిస్తుంది. పెద్ది సుదర్శన్ రెడ్డిని బతికించేందుకు మీ శక్తి సామర్థ్యాలు అన్నీ కూడా అక్కడ
మీరు ఈ ఈ పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం మీద పెట్టి అతన్ని బతికించండి అని చెప్పి మంత్రులందరూ కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో వాళ్ళ ప్రయత్నం అయితే చేస్తున్నారు. చాలా సీరియస్‌గా వైద్య బృందం తమ ప్రయత్నాలు తాము చేస్తున్నప్పటికీ కూడా ఆందోళనకరమైనటువంటి విషయం ఏందంటే ఎంత ప్రయత్నం చేసినా, ఏం చేసినా అతనిలో ఇంకా చలనం అయితే రాలేదు. కొంచెం అన్నా చలనం వస్తుందని చెప్పి ఆ హోప్ పెట్టుకున్నారు. కొంచెమైనా 1% అయినా కొద్దిగైనా కదలిక వస్తే దానికి అనుగుణంగా మళ్ళీ వైద్యం స్టార్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. కానీ అలాంటి మార్పు మరి చూడాలి. ఈ సాయంత్రం వరకు ఇంకొక పరీక్షకు సంబంధించిన రిపోర్ట్ వస్తదంటున్నారు. మరి ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత దానికి అనుగుణంగా ఇంకా ఏ విధంగా ట్రీట్మెంట్ చేయాలన్నది కూడా చూస్తున్నారు. ఇప్పటికీ కూడా వెంటిలేటర్ సాయంతోనే గుండె కావచ్చు, తర్వాత మిగతా అవయవాలన్నీ కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే మిషన్ సాయంతో మనిషి ఇప్పుడు వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్నాడు. మిషన్ సాయంతో ప్రస్తుతం అన్ని అవయవాలు కూడా పనిచేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో డెఫినెట్‌గా వైద్యులైతే తమ ప్రయత్నం తాము చేస్తూ ఉన్నారు. చాలా సీరియస్‌గా, సిన్సియర్‌గా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా వస్తున్నారు. కుటుంబానికి ధైర్యం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. నర్సంపేట నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు ఇక్కడికి వస్తూ ఉన్నారు. మా పెద్దిని బతికించండి సార్, మా పెద్ది మాకు ఎట్టి పరిస్థితుల్లో దక్కాలి, మా పెద్ది ఉంటేనే మా నియోజకవర్గం బాగుంటుంది, ఆ దేవుడి మీద మేము చాలా నమ్మకం పెట్టుకున్నాం, ఆ దేవుడికి కూడా పూజలు చేస్తూ ఉన్నాం, ఎట్టి పరిస్థితుల్లో ఆరోగ్యంగా పెద్ది సుదర్శన్ రెడ్డి మళ్ళీ జనంలోకి వస్తాడన్నటువంటి నమ్మకం మాకుంది, రావాలని చెప్పి ఆ దేవుడికి ప్రత్యేక పూజలు కూడా చేస్తున్నామని చెప్పి ఇక్కడికి వస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు చెబుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ సాయంత్రం చేసేటువంటి పరీక్షల వల్ల, ఈ సాయంత్రం వచ్చేటువంటి రిపోర్ట్స్ని బట్టి ఆ రిపోర్ట్స్లో ఏముంటుంది, ఏమైనా చిన్న మార్పు ఏమైనా కనిపిస్తుందా ఆయన ఆరోగ్యంలో? ఎందుకంటే 5 రోజులు అవుతుందండి. 5 రోజులు అయినప్పటికీ ఇక్కడికి 5 రోజుల పాటు ఇక్కడ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పటికీ ఎలాంటి డెవలప్మెంట్ లేకపోవడం అనేది వైద్యులకు కూడా కొంత ఆందోళనకు గురయ్యే పరిస్థితే కనిపిస్తుంది. సో చూడాలి, ఇంకా ఆ దేవుడి మీద భారం వేశారు. నర్సంపేట నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు ఉంటే డెఫినెట్గా పెద్ది మళ్ళీ మన దగ్గరికి వస్తాడని చెప్పి మొన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో ప్రతి ఒక్క బీఆర్ఎస్ నాయకుడు కూడా కుటుంబానికి ధైర్యం చెప్తా ఉన్నాడు. వైద్యులతో నిరంతరం సంప్రదింపులు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ రిపోర్ట్ ఏంటంటే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది. వెంటిలేటర్ సాయంతోనే ఆయన చికిత్స పొందుతున్నారు. ఏమాత్రం కూడా తన ఆరోగ్యానికి సంబంధించి ఇంకా ఆ డెవలప్మెంట్ అనేది లేదని అర్థమవుతోంది.